కేంద్ర పెట్రోలియం మంత్రి హర్దీప్ సింగ్ పురి ఒక అద్భుతమైనటువంటి వివరాలు చెప్పుకొచ్చారు. భారతదేశం యొక్క శక్తికి సంబంధించి ప్రపంచాన్ని ఆయిల్ సంక్షోభం నుంచి భారత్ కాపాడింది. మోడీ సకాలంలో తీసుకున్న సాహసోపేతమైన నిర్ణయాలతోనే బాట్తో సహా ప్రపంచం ఆయిల్ కరువును చూడకుండా కాపాడగలిగాం అంటూ ప్రకటించారు. ఏంటి ఇందులో స్పష్టత అంటే వాస్తవంగా భారతదేశం ఈ రష్యా ఇరాన్ దగ్గర నుంచి ఆయిల్ కొనద్దన్న తర్వాత కూడా కొన్నది. మనం కొని ఈ మిగతా దేశాలకు ఇచ్చాం, మనం కొని ఇచ్చాం. అప్పట్లో యాక్చువల్గా ఏంటి $120 నుంచి $130 తీసుకువెళ్ళడానికి రెడీ అయింది అమెరికా. బట్ రష్యా ఇరాన్ ఫస్ట్లో ఇరాన్ దగ్గర కొన్నాం, అప్పుడు అమెరికా సపోర్ట్ చేసింది. బైడెన్ తర్వాత మళ్ళీ అడ్డుపడ్డాడు. ఆ తర్వాత రష్యా దగ్గర నుంచి తక్కువ రేటుకు కొన్నాం. కొన్న వాటిని 100కి 50%, 60%, 70% ఇండియా వాడుకుంటే 30% ఇతర దేశాలకు అమ్మాం, తక్కువ రేటుకి అమ్మాం. చైనా వాడు కూడా అదే చేశాడు, వాడు వాడుకోగా మిగిలింది అమ్మాడు. ఈ 2 దేశాల వల్లనే ప్రపంచంలో పెట్రోల్ సంక్షోభం నుంచి కాపాడబడ్డారు. లేకపోతే బ్యారెల్ $120, $140 రేంజ్కి తీసుకెళ్ళిపోయి పెట్రోలు మనకి $300, $400 తీసుకెళ్ళడానికి సిద్ధపడ్డారు. అప్పట్లో ఇరాన్ యుద్ధం, గల్ఫ్ వార్ నడిచినటువంటి సందర్భంలో అప్పటిదాకా $10, $20 ఉండేది లీటర్. అట్లాంటిది ఏకంగా భారీగా పెరిగిపోవడానికి $60 దాకా తీసుకెళ్ళింది ఆ రేంజ్లోనే. ఆ తర్వాత తగ్గల, అదే పెరుగుతూ వచ్చింది. ఇప్పుడు అట్లాగ 300కు ఆ రేంజ్కి తీసుకెళ్తే దోల తీరిపోయేదన్నమాట.